శ్రీ గణేశాయ నమః. నిన్న శివానంద లహరి 63వ శ్లోకంలో తిన్నడు ఆ శివలింగానికి ఏ విధంగా తను పూజ చేసాడో భక్తితోటి అనేటువంటి విషయం అంతా చెప్పుకున్నాం. దానికి శివుడు ఏ విధంగా అవన్నీ కూడా స్వీకరించాడో కూడా అనేటువంటిది 63వ శ్లోకంలో మనం చూసాం. ఆ శ్లోకం మరొక్కసారి మనం ఇవాళ చూద్దాం. మార్గావర్తిత పాదుకా పశుపతిరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఆయన తిన్నాడొచ్చి పాత చెప్పుతో శుభ్రంగా చేసేసాడంతా కూడా. అక్కడ ఎంగిల్ నీటితోటి నీరంతా జల్లి అభిషేకంగా స్వీకరించేసాడు. ఆ నీరంతా శివుడు. ఈయన తెచ్చిన మాంసఖండాలు ఎంగిల్ చేసిన ఆయన నైవేద్యం పెడితే మహానైవేద్యంగా స్వీకరించాడు ఆ శివుడు అనేటువంటి వృత్తాంతం నిన్న ప్రతిపదార్థం అంతా చెప్పుకుని దాని సంగ్రహ స్వరూపం కూడా మనం చూసాం. ఈవేళ అసలు ఆ తిన్నడు గాథ ఏమిటి అనేది మనం చూద్దాం. శ్రీ ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ వృత్తాంతం అంతా ఇచ్చారు. దాని ఆధారంగా మనం ఇప్పుడు ఈ కథ అనేటువంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ శ్రీకాళహస్తి దగ్గర ఉడుమూరు అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ బోయరాజులు పరిపాలించేటువంటి ప్రాంతం అనమాట. అక్కడ ఒక బోయరాజు దంపతులు అక్కడ ఉన్నారు. వాళ్ళు స్వతహ జన్మత శివభక్తులు వాళ్ళు. అందుకని వాళ్ళ సహచరులు, వాళ్ళ రాజ్యంలో వాళ్ళందరూ కూడా శివభక్తులు అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా చిన్నప్పటి నుంచి కూడా తదేక దృష్టితో శివుని అలా ధ్యానిస్తూ ఉండేవాడు. అందుకని వాడికి తిన్నడు అని పేరు పెట్టారు. తిన్నగా శివదృష్టి, ఆ దృష్టి అంతా శివుడి మీదే ఉండేది. తిన్నడు అని పేరు పెట్టారు అంటే ఆ కోయ భాషలో. సరే, ఆయన నవ యవనంలోకి ప్రవేశించాడు. యవనంలోకి ప్రవేశించాక ఆయా కుల వృత్తులు వాళ్ళకు ఒక దీక్షగా ఇస్తారు. ప్రతి కులంలో కూడా ఆ కుల వృత్తులు వాళ్ళ దీక్షగా ఇవ్వడమే అదే వాళ్ళకు ఉపనయనం. ఒక బ్రాహ్మణికి ఉపనయనం కాదు. ఆ ఉపనయన ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కొక్క తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నాడంటే ఆ వృత్తినేమో వాళ్ళకి పిల్లలకి ఇస్తారు. ఒక దీక్ష పూజాదార చేస్తారు ముహూర్తం చూసుకుని. అలాగే ఒక శిల్పి ఉన్నాడంటే శిల్పకళ వాళ్ళ తర్వాత తరాలకు ఇస్తారు. అలాగే వీళ్ళు కూడా వీళ్ళ వృత్తి ఏంటి వేట. ఆ వేట ఏమో వీళ్ళకి చెప్పాలి కదా. అందుకని చెప్పి శుభ్రంగా ఆ వేళ ఒక దీక్ష అది ఇచ్చి పూజలు అవి చేసి అక్కడేమో ఆ వృత్తి ఏమో వాళ్ళకి సంక్రమింప చేయడానికి ఉద్యుక్తులయ్యారు. సరే, అక్కడ ఆ సమీపంలో మొగలేరు అని ఉంది. అదే సువర్ణముఖి అనేది అనమాట. అది అక్కడ కాటిరేని జాతర. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ శిక్షణ పొందాలన్నమాట. కాటిరేడు అంటే ఎవరండి? శివుడే కదండి. ఆ శివుడు సంబంధించినటువంటి జాతర అదనమాట. సరే, ఈ తిన్నడు వాళ్ళ సహచరులు వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి ఆ కాటిరేని జాతరకు వెళ్ళారు. అక్కడేమో ఆ జాతరలో కొంత శిక్షణ అది తీసుకున్నారు. ఆ రాత్రి అక్కడ పడుకుంటే అందరూ పడుకున్నారు. రాత్రి తిన్నడికి కల్లో శివుడు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? 3 కళ్ళతోటి ఒక పొలి చర్మం అదే కప్పుకొని వచ్చి ఆ తేజోవంతంగా శుభ్రంగా కనబడ్డాడు. వచ్చి, ఒరే నువ్వు అబ్బాయి, ఇక్కడికి కొంచెం దూరంలో జివ్వు చెట్టు ఉంటుంది, అక్కడ ఒక శివలింగం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని చూడు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. అందరూ పడుకున్నారు. ఆ పడుకున్నప్పుడు చూశాడు, దేవుడికి ఎవరు వచ్చారు అని చూస్తే ఎవడూ లేడు. అనుకున్నాడు, మళ్ళీ ఎక్కడ వీడు తప్పిపోయి పడుకుంటాడు అని శివుడు చేసిన ఏర్పాటు చూడండి. ఒక అడవి పొంద గుర్గురనాదం చేసుకుని అక్కడికి వచ్చింది అరుస్తూ. అది చూశాడు. సహజంగా వేట వృత్తి కదండి, వేట వీళ్ళకి సంతోషం కదా. ధనుబాణాలు తీసుకున్నాడు. ఆ అడవి పందిని వెంటాడడం మొదలెట్టాడు. ఆ అడవి పంది తీసుకెళ్ళి ఎంతో దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ జువ్వు చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆ అడవి పంది అక్కడ అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది. అక్కడ చూసేటప్పటికి ఆ చెట్టు కింద ఒక శివలింగం కనబడింది. ఆ శివలింగం చూస్తుంటే ఒక్కసారి ఆయన దృష్టి మళ్ళీ తదేక దృష్టితో ఆ శివలింగాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చుని అలాగ తదేక దృష్టితో చూస్తున్నాడు. ఇలాగ తదేక దృష్టితో చూడడం, ఒకే దానికి అలా చూడడం అనేటువంటి త్రోటకము అంటారు యోగ శాస్త్రంలో. ఆ త్రోటక ప్రక్రియ వాడికి వచ్చిందనమాట. సో అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపల తెల్లారింది. అది గ్రహించలేదు. వీడి సహచరులందరూ వచ్చారు. ఎక్కడ చూసినప్పుడు కూడా కనబడలేదు. వెతికి ఆఖరి వచ్చి పట్టుకున్నారు ఇక్కడ ఉన్నాడు. ఒరే బాబు రారా నాయన, అందులో రాజుగారు కొడుకు, ఉదయం చనిపోతే ఎలా కుదురుతుంది మరి? అందుకని రమ్మన్నారు. రమ్మంటే
వాడు నేను రాను, నాతో ఈ శివయ్య వస్తే నేను వస్తాను, లేకపోతే రాను అన్నాడు. వాళ్ళందరికీ ఆ శివుడు లింగం రాయిలా కనబడుతున్నాడు, వీడికి మాత్రం శివుడిలో అక్కడ మనిషి శివుడు కనబడుతున్నాడు. వాళ్ళు చూసారు, వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు? అప్పుడు ఆ చూసి ఈ తేనడు ఏమన్నా అంటే, శివ ఇంతకీ కారణ్యంలోనే ఉండిపోయేవే, పాపం అన్నం ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో, అందుకని చెప్పి పని చేయి, నువ్వు నీకు అన్నం ఆహారం తీసుకొస్తానయ్యా నేను, పాపం ఇక్కడ ఉండిపోయి ఒక్కడే ఉండిపోయావు కదా అని. చూడండి, తన ఆకలి గురించి కాదు, శివుడు ఆకలి గురించి పట్టించుకున్నాడు. అదే భక్తి అనమాట. అని అడవిలోకి వెళ్ళి మళ్ళీ ధనుర్బాణాలు తీసుకుని ఒక అడవి పందినేమో వేటాడి దాన్ని శుభ్రంగా మాంసం కాల్చి ఉడకబెట్టి 2 డొప్పల్లో పట్టుకుని తన నోట్లో నీరు నింపుకుని అక్కడికి మళ్ళీ వచ్చాడనమాట. ఆ మాంసఖండాలతోటి మళ్ళీ నోట్లో నీరు నింపుకుని అక్కడికి వచ్చి చూసి శుభ్రంగా తను నడిచిన చెట్టు ఆ చెప్పై తీసుకుని దాంతో శుభ్రంగా చేసేసి ఆ నీరు దాని మీద ఉమ్మి శుభ్రపరిచి ఈ మాంసఖండాలేమో ఆ శివుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. శివుడు అంతకీ రాలేదు. శివాను వచ్చి తినకపోతే మాత్రం ఊరుకోనని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు శివుడు కరిగిపోయాడు. భక్తుడికి లొంగిపోతాడు కదండి, వచ్చాడు. ఆ శివుడిని చూసి పరమానందం పొంది, నీకు నేను స్వయంగా పెడతానని చెప్పేసి, బాగా ఉడికే లేదో నేను చూసి చెప్తాను అని చెప్పేసి ఒక్కొక్క మొక్క కోరికి ఉడికినటువంటి మొక్కలు బాగా ఉన్నటువంటి రుచిగా ఉన్నవేమో శివుడికి ఒక్కొక్కటి అందించడం మొదలెట్టాడు. ఆ శివుడు ఒకటొకటి తీసుకుంటున్నాడు, ఈయన అందిస్తున్నాడు, ఆయన తింటున్నాడు, ఈయన అందిస్తున్నాడు, ఆయన తింటున్నాడు, అలాగే సాగుతున్నాడు. అయిపోయి మళ్ళీ శివుడు మళ్ళీ మాయమైపోయాడు. శివుడు చాలా ఇష్టంగా తింటున్నాడు అని చెప్పేసి మళ్ళీ మన్నాడు ప్రతిరోజు ఇలా చేస్తున్నాడు. కానీ ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే, ఆ శివలింగానికి రోజు ఒక విప్రుడు, ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మడు కూడా వచ్చి అక్కడ అభిషేకం చేస్తున్నాడు. రోజు అభిషేకం చేసి దానికి ఆయన పద్ధతిలో ఆయన ఒక శుభ్రంగా సువర్ణముఖిలో స్నానం చేసి వచ్చి అక్కడేమో అభిషేకం చేసి ఎరటిపండు ఏదో కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి నివేదన చేసి అంతా ఆయన పద్ధతిలో ఆయన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు ఆయన కూడా. అయితే అప్పుడు చూశాడు, వచ్చిన ప్రకారంతా మాంసఖండాలు, ఇదేమిట్రా ఇలా ఉందని చెప్పేసి అంతా కూడా పాపం తుడిచి మళ్ళీ సువర్ణముఖి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ సంప్రోక్షణ చేసి మళ్ళీ పాపం రుద్రాభిషేకం అన్నీ చేసి నివేదన అది పెట్టాడు ఆ బ్రాహ్మడు. మన్నాడు వచ్చి మళ్ళీ ఇదే దృశ్యం. ఇలా 2-3 రోజులు చూశాడు, ఏమిటి ఇలా వస్తుందని చెప్పి కూర్చొని మన్నాడు ఏం చేశాడంటే ఆ శివుడి దగ్గరికి వెళ్ళి, ఎవరు చేస్తున్నారు ఇది, నువ్వు ఎలా ఇవన్నీ ఒప్పుకుంటున్నావు చెప్పు నాకు అని చెప్పి గట్టిగా దబాయించాడు శివుడిని. శివుడు రాలే. నువ్వు కానీ చెప్పకపోయినట్లయితే నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను కానీ నువ్వు చెప్పకపోతే వెళ్ళను అన్నాడు. అప్పుడు శివుడు ఆ బ్రాహ్మడికి ప్రత్యక్షమయ్యాడు. మహానందపడ్డాడు ఇప్పుడు చేసి, చూడు, ఒక భక్తుడు వచ్చి ఇవన్నీ కూడా నాకు ఇచ్చాడు, వాడి భక్తికి నేను లొంగిపోయి వశమైపోయి నేనేమో అంగీకరించాను నేను అని అన్నట్ట. వాడంత భక్తుడా అని అన్నట్ట. చూద్దుగా నువ్వు పంచే వెనకాల వాడు కనబడకుండా ఉండు, వాడు ఎప్పుడో వస్తాడు నువ్వు అని చెప్పి వాడినేమో వెనకాల పడుతున్నాడు. సరే, ఈ బ్రాహ్మడేమో వెనకాల వెళ్ళి వాడికి కనబడకుండా ఈయన చూడడం మొదలెట్ట, అంతా గమనిస్తున్నాడు. ఈ లోపల వాడేమో ఎవడు తిన్నాడు, యథాప్రకారం ఆ డొప్పల్లో ఏమో మాంసఖండాలు పట్టుకొని వచ్చి నోటి నిండా సువర్ణముఖి జలం తీసుకొచ్చి ఆ చెప్పుతో శుభ్రంగా తుడిచేసేసి సువర్ణముఖితో మళ్ళీ శుభ్రం చేసి ఇవేమో అందించడానికి సిద్ధపడ్డాడు. శివుడు రాలేదు. రోజు శివుడు వచ్చి తినేవాడు, ఆవిడ రాలేదు. రాకపోతే ఎందుకు శివ, ఏమైంది, నీకు ఇష్టం లేకపోయిందా, అలవాటు తప్పిపోయిందా, ఏమైంది, లేకపోతే సరిగ్గా కాలలేదా, సరిగ్గా ఉడకలేదా, ఏమిటి చెప్పని చెప్పి రకరకాలుగా నిలదీశారు. శివుడు రాలేదు. కాసేపు అలా చూస్తూ ఉండేటప్పటికీ ఒక్క కంటి నుంచి శివుడు కంటి నుంచేమో నెత్తురు ధార కాలేదు. అయ్యయ్యో పాపం, శివుడికేమో ఒంట్లో బాగోలేదే అని చెప్పేసి తనకు తెలిసినటువంటి ఆ వైద్యంతో అక్కడ ఆకులు అవన్నీ తీసుకొచ్చి దాని పసలు అది నూరి దానికి పెడితే కూడా తగ్గలేదు. అయ్యయ్యో ఇదేమిటని చెప్పేసి ఇంకా లాభం లేదనుకుని కన్నే సమాధానం అని చెప్పేసి తన కన్ను ఒకటి బాణంతో పికిలి ఆ కన్ను మీద పెట్టాడు. అప్పుడు తగ్గాడు అమ్మాయి అనుకున్నాడు. 2వ కంటి నుంచి మళ్ళీ రక్తం వస్తుంది. అయ్యో ఇదేంటి 2వ కంటి నుంచి రక్తం వస్తుంది అని ఇంత లాభం లేదనుకుని దానికి కూడా ప్రయత్నించాడు, కుదరలేదు. అప్పుడు 2వ కన్ను కూడా పీకేసేసి, ఒక కన్ను ఆల్రెడీ పీకేసుకున్నాడు కదా, మరి ఇంకో కన్ను కూడా పగిలించి అక్కడ మా 2వ కన్ను దగ్గర పెడదామని అనుకుని మరి తీసినట్లయితే ఎలా కుదురుతుంది, మరి ఈ 2వ కన్ను కూడా తీస్తే తనకు కనబడదా కన్ను ఎక్కడ ఉందో కదా. అందుకని తన కాలు బొటన వేలుతోటేమో అక్కడేమో శివలింగం మీద ఆ కన్ను దగ్గర పెట్టి తన కన్ను ఏమో ఇలా పెకలించుకోబోతుంటే శివుడు ప్రత్యక్షం అయ్యేటప్పటికీ
ఆగు నువ్వు నీ భక్తికి నేను ఇచ్చాను అన్నాడు. ఈ లోపల విప్రుడు కూడా చూశాడు, అమ్మ ఎంత భక్తుడు, ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మడు వచ్చాడు, ఈ తిన్నడు వచ్చాడు. ఈ ఇద్దరు చూశారు, ఆ శివుడిని చూసేటప్పటికి ఇద్దరికి కూడా పరవశలైపోయారు వాళ్ళు నిజంగాను. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, నువ్వు తినకుండా నేను తింటాంటయ్యా అని చెప్పేసి, అందుకని నేను తినడం లేదు అని చెప్పి వీళ్ళిద్దరినీ కూడా ఆ భక్తికి ఏమోనో లొంగిపోయి భక్తికి వశమైపోయి ఈ బ్రాహ్మడికి ఆ తినని కూడా తనలో ఐక్యం చేసుకుని శివైక్యం చేశారు అన్నమాట. చేసేటప్పటికి అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళకిద్దరికి మోక్షం వచ్చింది. ఈయన ఇచ్చినటువంటి ఆహారం కన్నప్ప స్వీకరిస్తే కానీ స్వీకరించను తను చెప్పాడు కదా, అది ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం కొనసాగుతుంది. ముందు అక్కడ నివేదన అనేటువంటిది కన్నప్పకి పెడతారు, పెట్టాక శ్రీకాళహస్తీశ్వరుడు పెడతారు. ఆ శివుడే శ్రీకాళహస్తీశ్వరుడు అనమాట. చూసారా భక్తికి ఏ విధంగా లొంగిపోయాడు, అటు బ్రాహ్మడికి కానీ ఇటేమోను కన్నప్పకి కానీ లొంగిపోయి వాళ్ళకి వశమైపోయి వాళ్ళు ఏం చెబితే అది చేశాడండి శివుడు. అది అంత భక్త సులభుడు శివుడు అనేటువంటిది. అటువంటి వివిధ రకమైన భక్తి మార్గాలు చెప్తూ ఇటువంటి భక్తిని కూడా మనకు చూపించారు ఆ శంకర భగవత్పాదులు. ఆయనకి ఒక్కసారి పాదాభివందనం చేసి అటువంటి భక్తి మార్గాలు ఇంకా ఏంటంటే ఇన్ని చెప్తారు అనేటువంటి రాబోయే శ్లోకాల్లో మనం చూస్తూ ఆ శివుడికి ఏమోనో శంకర సాక్షాత్ అని ఆ శివనామస్మరణతోటి ఓం నమ శివాయ అంటూ ఒక్కసారి మనం కూడా ఆ పారవశ్యం పొందుదాం, భక్తి పారవశ్యం పొందుదాం. హరి ఓం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.